మొన్న జిల్లా మీటింగ్లో అడిగాం, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు అంటున్నారు కదా, మీకున్న మీడియా ద్వారాగా ప్రజలకి లేనిది ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు. ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందంటే మీరు చెప్పాలి, ఫలానా రంగంలో మనం దిగజారిపోయాము, ఫలానా రంగం మా పరిపాలనలో బాగుంది, ఈరోజు బాగోలేదని చెప్తే దాని మీద మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఉదాహరణకు విద్యారంగం అవ్వచ్చు, వైద్య రంగం అవ్వచ్చు, వ్యవసాయ రంగం అవ్వచ్చు, వ్యాపార రంగం అవ్వచ్చు, వాణిజ్య రంగం అవ్వచ్చు, పారిశ్రామిక రంగం అవ్వచ్చు. ఇదిగో మేము 2014-19 మా పరిపాలనలో ఈ రంగం ఈ విధంగా ఉంటే మీరు వచ్చి పాడు చేశారంటే దాన్ని మేము జవాబు చెప్పగలుగుతాం. ఏమీ లేదు, ఈ రాష్ట్రం భ్రష్టుపడిపోయింది, రాష్ట్రం భ్రష్టుపడిపోయింది. ఎవరైనా సంవత్సర కాలం ప్రతిపక్ష పార్టీని అంటారు, రెండో సంవత్సరం అయిపోతున్నా కూడా ఇంకా ప్రతిపక్ష పార్టీని నువ్వు చేసింది చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నావు. నువ్వు మేధావి కదా, నువ్వు తెలివైనవాడు కదా, సంపదని సృష్టిస్తానని ప్రజలకు హామీ ఇచ్చావు కదా, మరి ఎందుకు చేయలేకపోతున్నావు అని అడుగుతున్నాం. కేవలం అధికార దాహంతో నిరంతరం ఆయన ఆలోచనలు ఉంటాడు తప్ప ఆయన ఆలోచనలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తేవాలని కాదు. నేను ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాను, నా తర్వాత నా లోకేష్ నా కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఉపకారం చేయాలన్న ఆలోచన అయితే లేదని చెబుతూ ఈ కమిటీ నియామకం మనం పూర్తి చేయవలసిన అవసరం చాలా ఉంది. ఒకటి, రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి మనకి మనతో పాటు ఆ స్థానిక నాయకుల కార్యకర్తలు అన్నదాతలు కావాలి. కాబట్టి వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పచెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఐడి కార్డుతో నాకు ఈ బాధ్యత ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు, నేను కష్టపడి పని చేయాలి, నేను బాధ్యతాయుతంగా ఉండాలన్న ఆలోచన కలిగినప్పుడు మనకి ఇంకా నాయకత్వం ఆ స్థానికంగా పెరుగుతుందని. రెండో విషయం, మనం ఈరోజు మీద ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ బాధ్యత నిరంతరం ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉండేటప్పుడు ఒకరు కాక సమూహంగా ప్రశ్నించాల్సిన పరిస్థితులు రానున్న కాలంలో ఉంటాయి. మనం చేయవలసిన ధర్నాలు ఉంటాయి, మనం చేయవలసిన హర్తాలు ఉంటాయి, బంధులు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. సందర్భాన్ని అవసరం వచ్చేటప్పుడు ప్రజా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వ పరిపాలన సాగేటప్పుడు మనం ప్రజల తరఫున నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కమిటీలు కూడా అవసరం మనకి. మరి ఏంటంటే ఇందాల శ్రావణం చెప్పింది, ఏంటేంటి ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే మా ప్రభుత్వంలో ఏంటేంటి ఇస్తా ఉన్నారని. అది ఇవ్వలేనప్పుడు మనం ప్రజల తరఫున ప్రశ్నించాలా అవసరం లేదా? ప్రశ్నించాలి అనేటప్పుడు మన గ్రామంలో డివిజన్లో పటిష్టంగా ఉండి ఏ కార్యక్రమం అయినా సరే 100 మంది 50 మంది ఆ ప్రాంతం నుంచి తరలి వచ్చేటట్టయితే ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయగలుగుతాం. ఎంత అమాయకంగా ప్రజల్ని చిత్రీకరించారు అనేది కూడా మనందరం కళ్ళాలో చూస్తున్నాం. గ్యాస్ సిలిండర్ ఒకటో రెండో ఇచ్చారు, ఆ విషయాన్ని మర్చిపోయారు. మరి ప్రభుత్వం చెప్పిన సూపర్ 6 ఎన్ని అమలు చేశారో చేయలేదో పక్కన పెడితే పూర్తి స్థాయిలో సూపర్ 6 అమలు చేస్తామని చెప్పుకుంటున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ఎక్కడైనా సరే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయకుండా అమలు చేశామంటప్పుడు ప్రజల తరఫున మనం ముందుండి ప్రభుత్వాన్ని నిలదీయవలసిన అవసరం కూడా ఉందని, దానికోసం ఈ కమిటీల అవసరం కూడా ఉంటుంది. మరి కమిటీలు అనేది ఇందాక చెప్పారు, ఏ కమిటీలు ఉండాలని. కొన్ని కమిటీలు అక్కడ అవకాశం బట్టి అక్కడ ఇప్పుడు ఉదాహరణగా మైనారిటీస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అలానే ఎస్సీలు ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ వేయాలి. కొన్ని కామన్ ప్రతి సచివాలయంలో కూడా కామన్గా వేసుకోవాల్సిన కమిటీలు 8 ఉన్నాయి. దయచేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి.
52 సీట్లతో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ పార్టీ కూడా రానన్ని సీట్లతో 2019లో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన ఎన్నికల ముందు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేసిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారనుకునేటప్పుడు అనూహ్య రీతిలో అనుకోని విధంగా 2024లో ఓటమి చెందారు. అయినప్పటికీ ఆయన తేరుకొని ఈ పార్టీని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఈ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు, వారికి భరోసాగా మనం నిలబడాలన్న ఆలోచనతో మరలా బయటకు వచ్చి మనందరినీ సమీకరించుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పినప్పుడు ఆయనకి జరిగిన నష్టం కంటే మనకు జరిగిన నష్టం పెద్దది కాదు. ఆయనకి జరిగిన నష్టం కంటే కష్టం కంటే మనకు వచ్చిన కష్టం ఎక్కువ కాదు. అటువంటి నాయకుడు ఈ రోజు తేరుకొని బయటకు వచ్చేటప్పుడు మనందరం ఈ సామాన్య కార్యకర్తలు మనందరం కూడా బయటకు రావాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఇక్కడికి వచ్చిన నాయకులు మేము చెప్పిన మాటల మీద గేట్ బయటకు వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా అవకాశం వచ్చేటప్పుడు మీ తాలూకా పరిధిలో మీ డివిజన్ అయితే డివిజన్, గ్రామం అయితే గ్రామం, ప్రతి వారికి కూడా ఉత్సాహపరిచే విధంగా మాట్లాడండి తప్ప దయచేసి నిరుత్సాహమైన మాటలు మనం నోటంటే రానియద్దని. నిరుత్సాహమైన మాటలు వస్తే అది నువ్వు ఒక్కడే నష్టపోయేది కాదు, నువ్వు ఉంటున్న పార్టీకి అది నష్టం అనే ఆలోచన కూడా చేయాలని దయచేసి మీ అందరినీ నేను కోరుతున్నాను. నేను ఈరోజు అనేక సార్లు చెప్పాం, 42 సంవత్సరాలు బట్టి రాజకీయాలు చేస్తూ పదవుందా పదవ లేదని చూడలే. మాకు అప్పచెప్పిన బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించాలి. ఏదైనా ఒక రోజు మేము నిర్వర్తించలేమని మాకు అనిపిస్తే ఆ పదవి నుంచి తప్పుకుంటామే తప్ప పదవి మాకు అలంకారంగా పెట్టుకొని మేము ఎప్పుడూ కూడా తిరగము. దయచేసి నాతో పాటు అనేక సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న మీరు కూడా అదే విధంగా ఉండాలని. మనకి పదవి అందం తేకూడదు, పదవికి మనవందం తెచ్చే విధంగా మన తాలూకా ప్రవర్తన కానీ, పరిపాలన కానీ, వ్యవహారం కానీ ఉండాలనేది మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ చెప్తున్న ఒక విషయాన్ని, 2024 ప్రభుత్వం వచ్చినప్పుడు పెన్షన్ కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. మీ గ్రామాల్లో కానీ, మీ డివిజన్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చి 10 మందో 25 మందో 50 మందో తిరిగారా లేదా? తిరిగారా? మరి ఈ రోజు ఎందుకు కనిపించట్లేదు? కనిపిస్తున్నారా? ఆ కార్యకర్తలు కూడా వాస్తవార్థం అయిపోయింది. మనం ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్ళి బాండ్లు ఇచ్చాం. ఇక చంద్రబాబు నాయుడు గారు పంపించారు, మీ ఇంటికి పలానా కార్యక్రమం వస్తుంది, మీ ఇంట్లో 2 మహిళలు ఉన్నారు, మహిళలిద్దరికి 3000 రూపాయలు వస్తుంది, 1500 లెక్కని. మీ ఇంట్లో చదువుకున్న అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉంది, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం లేకపోతే నెలకు 3000 వస్తుంది. అలాగే అనేకం చెప్పారు 50 సంవత్సరాలు నిండిన పెన్షన్ ఇస్తామని. 50 సంవత్సరాలు నిండిన వాడికి పెన్షన్ రాలేదు సరికదా? 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎక్కడైనా పెన్షన్ కనీసం నమోదు చేస్తున్నారని అడుగుతున్నాం. సంవత్సరాల కాలంలో ఒక్కడికి ఎక్కడైనా ఒక కొత్త పెన్షన్ వచ్చిందని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్క 6 నెలలకి అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చి ప్రజల్లో అనుకున్న విధానం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా రోడ్డు మీద తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా కొంతమందికి నాకేడు జరిగింది అనుకుంటే నీకేది జరగదు. నువ్వు పార్టీకి ఏం చేసామని ఆలోచన జరిగినప్పుడు నీ వెన్నంటే 100,000 మంది కార్యకర్తలు వచ్చి నీ జై నాయకత్వాన్ని నీ పేరు చెప్తే అదే నీకు వచ్చిన సమాజంలో గౌరవం, గుర్తింపు అని ప్రతి ఒక్క నాయకుడికి చెబుతూ రేపటి రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు వస్తాయి. మన కార్యక్రమాల్ని చేయవలసిన అవసరం ఉండేటప్పుడు మనం అన్నంటే తిందాలని చెప్పినట్టు కార్యకర్తలు అవసరం ఉంటుంది, మన తర్వాత స్థాయి నాయకులు అవసరం ఉంటుంది. వాళ్ళందరినీ నిరంతరం కలిసిమెలిసి ఉంటే ప్రోత్సాహకరమైన మాటలు 4 చెప్పి ఆశాకరమైన మాటలు 4 చెబితే వారు మనతో వస్తారు. మనమే విమర్శించుకుంటూ మన పార్టీనే విమర్శిస్తే
మనం అన్నంటే ఎవరు రారు. వస్తారా చెప్పండి. కాబట్టి దయచేసి నేను చెప్పిన మాటలే కాక అనేక విషయాలు నాకంటే ఎక్కువ మీకు తెలుసు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ప్రభుత్వంలో ఏం జరుగుతుందని. ఈ ప్రభుత్వంలో ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కార్యకర్త కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. మేమంటాం రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో ఏ కార్యకర్త అయితే ప్రజల దగ్గరికి వెళ్ళి పార్టీ ఓటేయమని అడుగుతారో ఆ ప్రజలను నిలదీసే విధంగా చైతన్యం తేవాల్సిన అవసరం మనకుంది. మనం ప్రతి ఇంటికి వెళ్దాం, వెళ్ళి అడగాలి, అమ్మా మీకు బాండ్ ఇచ్చారు, ఆ బాండ్లో ఏ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని. జరగలేదు అనేటప్పుడు రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ వస్తారు, ఓటర్లకు వచ్చినప్పుడు నువ్వు నిలదీయు అని. ఇంకా రానున్న కాలంలో ఈ కమిటీలు ఏమైనా అయిన తర్వాత ప్రతి వాళ్ళకి ఒక కాగితం ప్రింట్ చేసి ఇస్తాం. ఇంటింటికి వెళ్ళి ఆ కార్డు ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఏ హామీలు ఇచ్చారో బాండ్లో ఏటి వస్తున్నాయని. ఉదాహరణ ఇందాక చెప్పాను, ఇందాక నేను చెప్పాను, ఒక ఇంట్లో ఒక ఇద్దరు మహిళలు ఉంటారు, అత్త కోళ్ళలో తల్లి కూతురు. 1500 3,000 రావాలి. ఈ రోజు రేపు 4వ తారీఖు 11వ తారీఖు వస్తే 20 నెలలు పరిపాలన పూర్తవుతుంది. మరి 20 ఇంటూ 6,000 రూపాయలు, 1,20,000 రూపాయలు ఇవ్వాలనే ప్రభుత్వం. ఒక నిరుద్యోగి ఎవరు ఉంటే ఉద్యోగం వచ్చిందంటే సంతోషమే. ఎవరికి ఉద్యోగాలు వల్ల నెలకు 3,000 లెక్కనే, 20 నెలలకి 3,000 లెక్కనే, 60,000 ఇవ్వాలా పక్కలేదా? అది ప్రజల్లోకి వచ్చి మన ఇంటింటికి వెళ్ళి రేపు వాళ్ళు వచ్చినప్పుడు నిలదీసి అడగండి. ఈ ప్రభుత్వానికి కనీసం బుద్ధి వచ్చి కొన్ని కార్యక్రమాలైనా అమలు చేస్తుందేమో అని మన ప్రజలే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు రాజేష్ గారు, వేణు గారు, బంగారాయుడు మాట్లాడినప్పుడు వలగట్ల వీరభద్ర స్వామి నివాసం అంటే ఇదే మన పార్టీ ఆఫీసు. మన ఎన్నో సంవత్సరాలుగా ఇదే మన పార్టీ కార్యక్రమాల్ని జరుపుకోవడానికి వేదికగా ఉంచుకున్నది. మీరు వచ్చేటప్పుడు వీరభద్ర స్వామి గారి ఇంటికి వీరభద్ర స్వామితో పని ఉంటారండి, అప్పుడు వీరభద్ర స్వామి ఇంటికి వెళ్తున్నామని ఆలోచన చేయండి. లేనప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్తున్నామని ఆలోచన తప్ప వీరభద్ర స్వామి గారి ఇంటికి వెళ్తున్నామని ఆలోచన దయచేసి ఎవరు పెట్టుకోకండి. ఆ విధంగా అయితే పార్టీ కార్యక్రమాలు తెలుస్తుంటాయి. ఎప్పటికప్పుడు మీకు ఫోన్లు అవసరం లేకుండా మీరు నిరంతరం ఇక్కడికి వస్తే మీరు ఇంకా నలుగురికి ఈ కార్యక్రమాల కోసం ఎప్పటికప్పుడు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ, ఇంకా మన ఎన్నికల ముందు సుమారు 7 జోన్ల కింద విభజించుకొని జోన్లకి లీడర్లను పెట్టి ఆ లీడర్ల ద్వారా కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు పార్టీ కూడా 4 జోన్లు కింద ఈ టౌన్ విభజించుకుంది. అలాగే విభజిస్తాం. మీకు సాయంగా ఉండడానికి, మీకు హెల్పింగ్గా ఉండడానికి ఒక ఇన్ఛార్జ్ని కూడా వేస్తాం. ఎందుకంటే ఈ కమిటీలు ఏమంటున్నారు, పార్టీ అని మీరు చెప్పినా మీతో ఉన్నారంత సీరియస్ తీసుకోకపోవచ్చు. అదే ఇక్కడి నుంచి ఒక వ్యక్తిగానే వచ్చి ఇస్తే ఇన్ఛార్జ్ వచ్చారు, పుల్లరాజు గారు వచ్చారు ఇన్ఛార్జ్ అనగానే మనం ఎలాగైతే బాధ్యతగా చేరి బాధ్యతగా పని చేయాలనుకున్నామో అలాగే వార్డులో కూడా గ్రామంలో కూడా ఇన్ఛార్జ్ వచ్చారు, మనం అడుగుతున్నారు. మన పార్టీకి మనం జవాబు చెప్పాలని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలానే సోషల్ మీడియా, ప్రతి డివిజన్కి సోషల్ మీడియా ఉండాలి. ఇదంతా కూడా చెప్తుంది. మన జిల్లా మీటింగ్ లో కూడా మాట చెప్పాను. నాకైతే 66 సంవత్సరాలు వచ్చేందా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను మీరు ఇక్కడ ఉన్నలాగా ఒక వార్డ్ కౌన్సిలర్ గా పనిచేసిన వ్యక్తిని, కోఆపరేటివ్ ఆర్గనైజర్ డైరెక్టర్ గా పనిచేశాను, ప్రెసిడెంట్ గా పనిచేసిన స్థాయి నుంచి 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, 2 సార్లు ఎమ్మెల్సీ చేశాను. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న కోలగట్ల వీరభద్ర స్వామి తీసుకెళ్లి డిప్యూటీ స్పీకర్ గా శాసనసభలో కూర్చోబెట్టారు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీలో నా పని విధానాన్ని చూసి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చారు. ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఏది కోరి పిలిచి నువ్వు ఈ జిల్లాకు బాధ్యత వహించని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లా కన్వీనర్ గా పెట్టారు.
ఈరోజు పిఎస్సి మెంబర్ ఇచ్చారు, ఇప్పుడు సిఎస్సి మెంబర్గా ఇచ్చారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకే కోరికలు లేవు, నాకే ఆశలు లేవు. మరెందుకు వీరభద్ర స్వామి నువ్వు ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నావు, ఆయుష్ పడిపోతున్నావు అంటే అది కేవలం నన్ను నమ్ముకున్న మీకోసమే పోతున్నావు. నేను ధైర్యంగా చెప్తున్నాను. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నన్ను నమ్ముకొని నాతో ప్రయాణం చేస్తున్న నాయకులు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి నా వంతు చేసే ప్రయత్నమే ఇదని. ఏ పార్టీని అయితే నమ్ముకున్నామో, ఏ పార్టీని అయితే కొనసాగుతున్నామో ఆ పార్టీని బలోపేతం చేయాలి. తిరిగి రానున్న కాలంలో పార్టీ విజయ కేతను ఎగిరించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో ఒక కార్యకర్తగా పనిచేయాలన్న ఆలోచనతో ఇంత విధంగా మా మాట్లాడి చేస్తున్నాం. దయచేసి మాట్లాడిన మాటల్లో కానీ చేస్తున్న కార్యక్రమాల్లో కానీ నా యొక్క స్వార్థం అయితే ఏది లేదని మరొకసారి మీ అందరికీ విన్నవిస్తూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.